నిన్నటి రోజున మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అందులో ఏమన్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కోటరీ వల్ల నాకు చాలా ఇబ్బంది జరిగింది. ఆ కోటరీ వల్ల నేను దూరం అయిపోయాను. మామూలుగా నాకు జగన్ సార్తో అయితే నాకేమీ విభేదాలు లేవు. ఆ కోటరీతో నేను బయటకు రావడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను ఒకటే విషయం మొదలు తెలుసుకున్నాను విజయసాయిరెడ్డి గారికి. ఆ కోటరీ ఎవరు, వాళ్ళ పేర్లు మీరు ఎందుకు బహిరంగ పరచలేదు? కేవలం మీ మనసులో పెట్టుకొని కోటరీతో నేను దూరమయ్యా, కోటరీతో దూరం అంటే నమ్మే పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరు లేరు. మీరు పేర్లు బయట పెట్టండి, ఎవరి వల్ల మీరు ఇబ్బంది జరిగిందో. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమాత్రం రాజకీయ అనుభవం లేకున్నా రాజ్యసభకు మీకు ఎంపీగా పంపడం జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు మీకు రాజ్యసభకు పంపడం జరిగింది. అంతేకాదు, విజయసాయిరెడ్డి గారికి రాజ్యసభలో పార్లమెంట్ నాయకుడుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. అప్పుడు ఏం జరుగుతుందంటే, విజయసాయిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కే కాదు మొత్తం యావత్తు భారతదేశం కూడా మీకు గుర్తింపు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి పైన మీరు ఈరోజు విమర్శించడం చాలా విచిత్రంగా కనపడతా ఉంది. మరొక విషయం ఏమంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీకు చిన్న చూపు చూడలేదు. 2 సార్లు రాజ్యసభ ఇచ్చారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నెల్లూరు పార్లమెంట్ సీట్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉత్తరాంధ్ర వైజాగ్ అయినా మొత్తం మీకే చెప్పడం జరిగింది. మీరు పార్టీ కోసం ఏం చేశారండి? కేవలం మీరు ఆస్తులు కాపాడుకున్నారు, మీరు ఆస్తులు పెంచుకున్నారు. ఎప్పుడైనా మీరు కార్యకర్తల సమావేశం పెట్టారా? కార్యకర్తల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఈరోజు మీరు మరొక విషయం అంటారు, పవన్ కళ్యాణ్ గారు నాకు 20 సంవత్సరాల నుంచి తెలుసు, నాకు ఆయనకి మంచి స్నేహం ఉంది, ఏ రోజు కూడా నేను ఆయనకి విమర్శించలేదు అంటారు. దాని అర్థం ఏమి? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో విమర్శిస్తే దానికి మీరు సమర్థిస్తారా? ఏం మాట్లాడతారు మీరు? మా నాయకుడు మీలాంటి వాళ్ళకు పెద్ద పెద్ద పదవులు ఇచ్చి చాలా తప్పు చేశాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకే కాదు, మీలాంటి వాళ్ళకు చాలా మంది మా నాయకుడు పదవులు ఇచ్చారు. ఈరోజు వాళ్ళంతా జనసేన పార్టీలో కొంతమంది, తెలుగుదేశం పార్టీలో కొంతమంది, బీజేపీ పార్టీలో కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది. వీళ్లకు రాజకీయాల్లో నిలకడలేదు. రాజకీయాలంటే కేవలం అధికారమే అని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు. వీళ్ళు ఇలాంటి వ్యక్తులకు మా నాయకుడు నమ్మి ఉన్నత పదవులు కట్టబెడితే ఈరోజు మా నాయకులకు మీరు విమర్శిస్తారా? ఏం తప్పు చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు? మీకు ఎన్ని మీకు పదవులు ఇచ్చారు, ఎంత హోదా ఇచ్చారు మీకు? విజయసాయిరెడ్డి అంటే నంబర్ 2 అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో. అంత హోదా మీకు ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు విమర్శిస్తారా మీరు? ఇది మంచి పద్ధతి కాదు. మరొక విషయం అంటున్నారు మీరు, నేను రాజకీయ పార్టీ పెట్టడం లేదు, ఇంకా రాజకీయ ఏ పార్టీలో పోలని కూడా ఆలోచన. అయ్యా, మీరు ఒక పని చేయండి, రాజకీయ పార్టీ పెట్టండి, ఒక పార్టీ నడపండి. పార్టీ అంటే ఏమనేది మీకు తెలుస్తుంది. ఏదో కూర్చొని ఏదో ఆ మాటలు ఈ మాట చెప్పేది కాదు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఓ పార్టీకి నడపాలంటే చాలా సమస్యలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. కార్యకర్తలు కాపాడుకోవాలా, నాయకులకు కాపాడుకోవాలా, ఎప్పుడు ప్రజల్లో ఉంటారా, ప్రజల సమస్యల పైన పోరాడాలా. ఇవన్నీ చేస్తేనే నాయకుడికి గుర్తింపు వస్తుంది. మా నాయకుడి గురించి మరొక విషయం చెప్తున్నా, మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత. ఆయనకి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి హైకోర్టులో ఒక పిటిషన్ ఇస్తే హైకోర్టులో సుమోటోగా కేసు స్వీకరించి 14 నెలలు చంచల్ కూడా జైలుకి పంపించారు ఈ 2 పార్టీలు కలిసి. అయినా మా నాయకుడు బెదరలేదు, భయపడలేదు. ఇక్కడ చంచల్ కూడా జైలు నుంచే సందేశం ఇచ్చారు, కార్యకర్తలారా ఎవరు కూడా ఆధారపడవద్దు, ఖచ్చితంగా నేను బయటకు వస్తా, మళ్ళీ ప్రజల ముందు మనమంతా పదాం, ప్రజల సమస్యలమైన పోరాటం చేస్తాం, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి మాకందరికీ భరోసా ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 చోట్ల ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, మాకు ఫ్యాన్ గుర్తు ఇండిపెండెంట్గా మాకు ఫ్యాన్ గుర్తు కేటాయించడం జరిగింది. కానీ 19 స్థానాల్లో 16 స్థానాల్లో మేము గెలవడం జరిగింది. మా నాయకుడు జైల్లోనే ఉన్నాడు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకంతో, ఆ కుటుంబం పైన నమ్మకంతో
16 చోట్ల ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. దాని తర్వాత మా నాయకుడు బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు ఒకటే చెప్పారు, అయ్యా అన్న మీరు పార్టీ పెట్టండి, మేమంతా మీకు సపోర్ట్గా ఉంటాం, మీ వెంట నడుస్తాం చెప్తే ఇడుపులపాయలో మా నాయకుడు పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఇంట్లో కూర్చోలేదు, ఈ రాష్ట్రమంతా ఆయన పాదయాత్ర చేశాడు, ఓదార్పు యాత్ర చేశాడు. దాదాపు 3465 కిలోమీటర్లు పాదయాత్రలు చేసి ప్రతి ఒక్క కష్టాలు గుర్తించాడు. రైతులకు ఏం అవసరం ఉంది, విద్యార్థులకు, కర్షకులకు, కార్మికులకు, మహిళలకు ప్రతి ఒక్కరికి ఏం అవసరం ఉంది గుర్తించే పార్టీ పెట్టిన తర్వాత ప్రతి చోట ఆయన తిరగడం జరిగింది. ఇంత కష్టపడి 2014లో పోటీ చేయడం జరిగింది. 2014 పోటీ చేస్తే దాదాపు 65 స్థానాలు మాకు రావడం జరిగింది. 5 లక్షల తేడాతో మేము ఓడిపోవడం జరిగింది మొత్తం రాష్ట్రంలో. దాని తర్వాత 2019లో ఎన్నికలు వచ్చాయి. బ్రహ్మాండమైన మెజార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా పార్టీకి ఇవ్వడం జరిగింది. మా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజల కోసం ఆయన ఏదైతే పథకాలు ప్రవేశపెట్టాడో అన్ని పూర్తి చేశాడు. ఏ పథకం కూడా ఆయనకి ఎక్కడ కూడా పెండింగ్ పెట్టకుండా అన్ని పూర్తి చేసిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి పైన విమర్శిస్తారా మీరు? పదవులు ఆశించింది మీరు, పదవుల్లో ఉండి కొనసాగింది మీరు, పవర్ ఎంజాయ్ చేసింది మీరు. చాలా మంది నిజాయితీ పరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా మందికి అధికారం ఉన్నప్పుడు పదవులు దక్కలేదు. స్వయంగా మా నాయకుడు అంటున్నాడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్యకర్తలకు సమయం కేటాయించలేదు, నాయకులకు సమయం కేటాయించలేదు. కానీ ఇలా నేను చేసింది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈరోజు మీ ముందే నేను చెప్తున్నాను. మళ్ళీ మా పార్టీ అధికారంలో వస్తే ఖచ్చితంగా అందరితో సమానంగా నేను పాలు పంచుకుంటా, వాళ్ళ సమస్యలు వింటా, వాళ్ళు ఏం చెప్పింది అదే చేస్తానని చెప్పేసి మా నాయకుడు చెప్తున్నారు. నిన్ననే మా నాయకుడు మాజీ మంత్రివర్యులు, పొంగూరు శాసనసభ్యులు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర గారు ప్రకటన చేయడం జరిగింది. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థకు పక్కన పెడతాం, కార్యకర్తలే పూర్తి బాధ్యతలు అప్పగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఆ వార్త విని మాకు. ఎందుకంటే కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు, నాయకులు లేనిదే పార్టీ లేదు. ఎవరైనా కార్యకర్తలు విస్మరిస్తే ఆ నాయకునికి పుట్టగతులు ఉండవు. కార్యకర్తలే పార్టీకి వెన్నుముక. అది గుర్తించారు ఈరోజు. అందుకోసం నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను విజయసాయి రెడ్డి గారికి, మీరు ఏమన్నా ఉంటే మీ సొంత విషయాలు ఏమంటే చూసుకోండి, అంతేగాని మా నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విమర్శించే అర్హత మీకు లేదు. ఎందుకు లేదు చెప్తున్నారంటే ఉన్నత బదులు మీరండి అనుభవించండి. అది పవన్ చాలా ఎంజాయ్ చేశారు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం చేశారండి మీరు? ఏం చేశారు చెప్పేసి మీ గురించి ప్రజలు ఆలోచిస్తారు. మీకు మా జగన్మోహన్ గారు మీకు రమ్మని ఏ రోజు పిలవలేదు. ఈరోజు మీరు గాల్లో తిరుగుతున్నారు, ఏ పార్టీలో పోతారు మీకే తెలియదు. కూటమి నాయకులే మీకు నమ్మడం లేదు. ఇలా రోజు మీకు వచ్చిందని మీరు కళలో కూడా ఊహించుండరు. మీలాంటి స్వార్థపరులకు మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చోటు ఎప్పుడు కల్పించాడు. ఆయన ఖచ్చితంగా చెప్పాడు, స్వార్థపరులకు ఈసారి నేను దూరంగా పెడతా. ఆ పక్క ఎంత పెద్ద నాయకుడైనా సరే పక్కన పెట్టి అదే నియోజకవర్గంలో వేరే నాయకులను తయారు చేస్తారని చెప్పి గంటపదంగా చెప్పడం జరుగుతూ ఉంది. నేను మరొకసారి చెప్తున్నాను విజయసాయి రెడ్డి గారికి, మీరు ఇలాంటి ప్రకటనలు చేసే ముందు ఆలోచించి చేయండి. ఏమండి మీరు ఏ రాజకీయ నాయకులు ఎప్పుడు మీరు జెండా మోసారండి? అలాంటి వ్యక్తికి మీకు 2 సార్లు రాజ్యసభ మీకు ఇవ్వడం జరిగింది. వైజాగ్ ఏరియాలో మొత్తం పార్టీ మీకు చేతుల్లో అప్పచెప్పడం జరిగింది. రాజ్యసభ పార్లమెంట్ నాయకుడిగా మీకు చేయడం జరిగింది. మొత్తం భారతదేశంలో గుర్తింపబడే వ్యక్తిగా మీకు తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను మీకు తెలియజేస్తూ మరొకసారి నేను ఒకటి చెప్తున్నా, మీరు ఎప్పుడైనా ప్రకటనలు చేస్తే మా పార్టీ కానీ మా నాయకులు విమర్శిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జగన్.